హాయ్ ఫ్రెండ్స్, 3 ఫేజ్ ఆటోమేటిక్ వచ్చేసి ఒక ఫేజ్ తీసినా కూడా లైట్ అనేది పోవడం లేదు ఫ్రెండ్స్. ఈ విధంగా పోకపోతే ఎప్పుడైనా 2 పేజెస్ కరెంట్ వచ్చినప్పుడు 2 పేజ్ మీద కరెంటు మీద రన్ అవ్వి మోటార్ అనేది కాలిపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకోసం మనం ఈ ఆటోమేటిక్ అనేది తీసేసి కొత్త ఆటోమేటిక్ అనేది తేవడం జరిగింది. దాన్ని ఫిట్ చేయడం జరుగుతుంది. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో కంప్లీట్గా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు సింపుల్గా అర్థమవడం జరుగుతుంది. ముందుగా పాత ఆటోమేటిక్ యొక్క కనెక్షన్స్ మరియు ఆటోమేటిక్ని రిమూవ్ చేయడం జరుగుతుంది, తీయడం జరుగుతుంది. కనెక్షన్స్ అనేది మొత్తం తీసేసి మనం కొత్త ఆటోమేటిక్ అనేది ఫిట్ చేయడం జరుగుతుంది. ముందుగా ఆర్వైబి అనేవి ఎన్వైసి కాయిలు అవన్నీ వైర్స్ అనేవి తీయడం జరుగుతుంది. వైర్స్ అనేది మొత్తం తీసిన తర్వాత అదే ప్లేస్లో మనం కొత్త ఆటోమేటిక్ అనేది ఫిట్ చేసి కనెక్షన్స్ అనేది ఇవ్వడం ఈ వీడియోలో మనం చూద్దాం. వైర్స్ అనేది మొత్తం తీసేయాలి, జాగ్రత్తగా చేయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక వైర్ టచ్ అయినా కూడా మనకు కరెంట్ పవర్ అనేది పాస్ అయ్యి మనకు షార్ట్ కొట్టడం జరుగుతుంది. తర్వాత అలాగే ఇది 3 HP సబ్మెర్సిబుల్ మోటార్ ఫ్రెండ్స్. అందుకోసం రిలే అనేది 36 amps నుండి మనం 10 amps పెడితే సరిపోతుంది. దానికోసం మనం రిలే అనేది తీయడం జరుగుతుంది. ఆ రిలే ప్లేస్లో మనం 10 amps రిలే అనేది తీయడం జరిగింది. ఆ 10 amps రిలే అనేది మనం ఇందులో పాత తీసేసి కొత్తది అనేది వేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఈ వీడియోలో ఎలా వేద్దామో తెలుసుకుందాం. ఇదే ఫ్రెండ్స్ కొత్తది 10 amps అనేది రిలే ఉంటుంది. మనకు 3 HP మోటార్ కాబట్టి 7 amps అనేది 7 to 6 amps అట్లా తీసుకోవడం జరుగుతుంది. అందుకోసం మనం 10 amps అనేది తెస్తే 10 amps రిలే అనేది మనకు మోటార్కి సరిపోతుంది. అందుకోసం తెప్పించడం జరిగింది. ఈ రిలే కూడా ఆ విధంగా కింద 4 స్క్రూస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్క్రూస్ అనేవి లూజ్ చేసి పైకి లాగేస్తే సింపుల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఆటోమేటిక్ నుంచి మనకు 7 వైర్స్ రావడం జరుగుతుంది. అందులో మొదటిగా రెడ్ అనేది ఆర్ అనేది ఫేజ్, ఆర్వైబి అనే 3 ఫేజులు ఫ్రెండ్స్. తర్వాత గ్రీన్ వైర్లు వచ్చేసి ఎన్ఓసి కాయిల్ ఫ్రెండ్స్. అవి బ్లాక్ వైర్లు వచ్చేసి స్విచ్ వైర్ ఫ్రెండ్స్. అలా మనకు మొత్తం 7 వైర్లు అనేది రావడం జరుగుతుంది. అలా 7 వైర్లని మనం ఏ విధంగా కనెక్షన్ చేయాలో తెలుసుకుందాం. ముందుగా అన్ని వైర్స్ యొక్క స్లీవ్స్ అనేవి మనం తీసేద్దాం ఫ్రెండ్స్. స్లీవ్ అనేది తీసి ఆర్వైబిని 3 పేజెస్కి 3 వైర్స్కి మనం కనెక్షన్ అనేది చేయాలి. ఆ విధంగా 3 వైర్స్కి ఇన్సులేషన్ అనేది తీయాలి. తీసి ఒక్కొక్క ఫేజ్కి ఒక్కొక్క వైర్ అనేది చుట్టి స్క్రూలో గట్టిగా టైట్ చేయాలి ఫ్రెండ్స్. లూజ్ కాంటాక్ట్ ఉంటే స్పార్క్స్ వచ్చేసి మోటార్ అనేది కొద్దిగా కాలిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం ఫుల్ టైట్గా అనేది చేయాలి. ముందుగా ఆర్ ఫేజ్ అనేది మనం లాస్ట్ చివర్లో ఫిట్ చేయడం జరిగింది. అంటే పాత ఆటోమేటిక్ వైర్ వైజ్గా మనం ఫిట్ చేయడం జరిగింది. తర్వాత ఎల్లో ఫ్రెండ్స్, ఎల్లో వైర్ కూడా ఒక ఫేజ్ వైర్కి కనెక్షన్ అనేది చేయడం జరుగుతుంది. కనెక్షన్ చేసేసి అందులో పెట్టి ఫుల్ టైట్ అనేది చేయాలి. లూజ్ కాంటాక్ట్ ఎక్కడ కూడా ఉండద్దు. తర్వాత బ్లూ వైర్ని కూడా ఒక ఫేజ్కి కనెక్షన్ చేసి ఫుల్ టైట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అలా చేసినాక గ్రీన్ వైర్లు వచ్చేసి 91 అనేది రాసి ఉంటుంది ఫ్రెండ్స్. దానికి మరియు ఎన్విసి కాయిల్కి కింద కనెక్షన్ చేయాలి. అలాగే బ్లాక్ వైర్ వచ్చేసి స్విచ్ వైర్లు ఫ్రెండ్స్. ఆ స్విచ్ వైర్లు వచ్చేసి స్టార్టింగ్ బటన్ యొక్క స్టార్టింగ్కి 2 టెర్మినల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 2 టెర్మినల్స్కి కనెక్షన్ చేయాలి. ఇలా చేస్తే ఆటోమేటిక్ అనేది కంప్లీట్గా కనెక్షన్ అనేది అయిపోతుంది. ఒకవేళ కనెక్షన్ అనేది చేసినాక ఆటోమేటిక్కి పవర్ రాకపోతే ఆర్ అండ్ ఎల్లో ఫేజ్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఆ రెండింటిని అటు ఇటు అనేది చేంజ్ చేస్తే ఆటోమేటిక్కి పవర్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా 3 ఫేజ్ ఆటోమేటిక్ అనేది కనెక్షన్ అనేది చేయాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.